ఉంది 100 రోజులు 1000 అడుగులో ఏమో అని వాళ్ళు పేరు పెట్టుకొని పాంప్లెట్స్ ఇవన్నీ కూడా పంచుకుంటా ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ 100 రోజుల్లో 100 ఆరోపణలు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది. రాజకీయ పార్టీలు అంటే ఆరోపణలే చేస్తాయి, ఎవరో కాదన్నారు. దానికి ఎవరు తప్పు కూడా పట్టరు. కానీ మిగతా అంశాలన్నింటినీ పక్కన పెట్టి ఆరోపణల మీద ఆధారపడాల్సినటువంటి అగత్యం ఎందుకు వచ్చిందో ఈ ప్రభుత్వానికి అర్థం కావటం లేదు. వాళ్ళకి పెద్ద అవకాశం ఇచ్చారు. ఒక మ్యాండేట్ అనేది 164 సీట్లు ఇచ్చిన తర్వాత హాయిగా వీళ్ళకి కావాల్సినటువంటి వీళ్ళు చేయాల్సినటువంటి ఆ సూపర్ 6ను నిదానంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళ చేతనైన వర్క్ చేసుకుంటూ డెవలప్మెంటు అదేవిధంగా సంక్షేమ పథకాల వైపు వెళ్ళొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చేసినటువంటి తప్పులకి ప్రజా కోర్టులో శిక్ష అనుభవించింది. ఆల్రెడీ ప్రజలు శిక్ష వేశారు. మీరు చట్టబద్ధంగా శిక్షలు వేయడానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చేయొచ్చు. అది మీకు అధికారం కూడా మీకు ఉంది. అది వదిలిపెట్టేసి ఈ రోజున మాటలకి విమర్శలకి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అపచారానికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఏంటి అని మనం చూసాం. మరి ఇదే విషయాలని ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు, లేకపోతే డిబేట్లో అనేకమైనటువంటి వాళ్ళు న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు, ఇవి మీరు ప్రభుత్వంలో ఉన్నారయ్యా, మీరు ఆల్రెడీ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది, మీరు ఎందుకు లడ్డూ ప్రసాదాన్ని అపచారం చేశారని గోలగోల పెడతారు, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎందుకు రాజకీయాలను వాడుకుంటారు, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తారు అని అంటే వాళ్ళ మీద సోషల్ మీడియాలోనూ అదేవిధంగా మిగతా విరుచుకుపడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేమంటే ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసి ఈ 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పరిధి దాటి విమర్శలు చేసుకుంటూ ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఒకటి మీరు గమనించండి, తిరుపతి లడ్డు సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా వివాదం చేసేది ఏంటి అనేటువంటి దాని మీద నేరుగా మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు నేరుగా మొట్టికాయలు వేసింది ఎవరికి? ముఖ్యమంత్రికి కదా మొట్టికాయలు వేసింది, ఈ ప్రభుత్వానికి కదా. అదేవిధంగా మీరు ఇది కాదండి, ఈ ఒక్క అంశం ఒకటే కాదు, మీరు గమనిస్తే ఇప్పుడు రోజు మాట్లాడితే ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే ఈ వరదల తర్వాత ప్రకాశం బ్యారేజ్ని కూల్చేయటానికి మొత్తం దాన్ని కూలగొట్టేసి 100 గ్రామాలని ముంచేసేసి లక్షల మందిని చంపేయటానికి కుట్రలు చేశారని మాట్లాడుతున్నారు. పోనీ ఇప్పుడు వరకు దాని మీదేమన్నా ఆ విధంగా దేశద్రోహం కేసులో కుట్ర కేసులో ఏమైనా నమోదు చేశారా? లేదా జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేకపోతే మిగతా వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? మరి అంటే ఊరికే మాట్లాడటానికి ఎందుకున్నారు? కృష్ణాంజనేయులు గారు మీరే మాట్లాడండి. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా ఆదరాబాదరా కేసులు పెట్టి A37 లోపలేదండి. నిదానంగా దర్యాప్తు చేసి ఒక 2-3 ఏళ్లలో మొత్తం నిందితులందరినీ కూడా కోర్టు ముందు హాజరు పెడుతుంది. మనం ఓపిక పట్టాలి. అవును, ఎవరు చేయొద్దన్నారండి? చెయ్యమని చెప్పండి. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? మీ దగ్గర అధికారం ఉంది, NDDB రిపోర్ట్ వచ్చింది జూలై 23న, మీ సెప్టెంబర్ 13వ తేదీన మీ ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు ఆల్రెడీ చర్యలు తీసుకో. దాని మీద కేసులు పెడతావా? అప్పుడే సిట్టు వేస్తావా? లేకపోతే ఇంకో దర్యాప్తు చేస్తావా? దర్యాప్తు చెయ్యి. అదేవిధంగా అది వదిలిపెట్టేసి సుబ్బారెడ్డి కుటుంబము, సుబ్బారెడ్డి సతీమణి, వీళ్ళు క్రిస్టియన్లు, కరుణాకర్ రెడ్డి కుటుంబం క్రిస్టియన్లు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, వీళ్ళు క్రిస్టియన్లు కాబట్టి తిరుపతి దేవస్థానాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళు జంతువుల కొవ్వుతో నెయ్యికి బదులుగా ప్రసాదాన్ని మొత్తాన్ని కూడా కలుషితం చేశారు అని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడటం ఏంటండి? డిప్యూటీ సీఎం ఏమో మీరందరూ ఏం చేస్తున్నారు, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోయారు, రండి మీరందరూ మాట్లాడండి, పోట్లాడండి, పోరాడండి అని ఆయన రెచ్చగొట్టడం ఏంటండి? ఇది అవసరం ఏమిటి అంటున్నాను నేను అనేది. మీకు 3 ఏళ్ళు ఎందుకు? 5 ఏళ్ళు సమయం ఉంది. కావాల్సిన మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పోలీసు వ్యవస్థ ఉంది అని మీ వైట్ పేపర్లన్నీ రిలీజ్ చేశారు.
వైట్ పేపర్లు రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి దగ్గర నుంచి అప్పుడు మదనపల్లి ఫైల్స్ అన్నారు కొన్ని రోజులు. అలాగా ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకొచ్చి మొత్తం ఎపిసోడ్లు తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మీరు కొత్త అంశాన్ని తీసుకొని కాల్ మనీ లేకపోతే అవునండి, అది ఈ నెల షెడ్యూల్ ఏ నెల కా నెల అండి ఫ్రెష్ గా ఉంటుంది. ఈ నెల షెడ్యూల్ కాల్ మనీ, నాకు తెలిసి పేర్ని నాని కొడాలి నాని పేర్లు కూడా వచ్చేసినాయి. ఈ ఎందుకు ముసుగులో గుద్దులాట ఫిక్స్ అయిపోతున్నారట, ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నానీలు టార్గెట్ అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నానీలు టార్గెట్ అనేటువంటి కొడాలి నాని టార్గెట్ అనేటువంటిది ఇప్పుడు కాదు కదా. అంటే కేసు కొత్తది, కాల్ మనీ కేసు కొత్తది. కేసు కొత్తది. అదే రెడ్ బుక్ లో ఆల్రెడీ ప్రకటనలు చేశారు. నారా లోకేష్ ప్రకటనలు చేసి పెట్టుంచారు కదా. పడ్డాయిర్ల మీద ఎవరు నడిపించాలి, నిక్కర్ల మీద ఎవరు నడిపించాలి, ఏ విధంగా అనేటువంటిది ఆల్రెడీ రెడ్ బుక్ లో అప్పుడు రాశారు, మాట్లాడారు కదా. ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి కావాల్సినటువంటి కేసులు ఇవన్నిటి మీద ఏదైనా పెట్టొచ్చు, ఎవరు కాదు అని అనట్లేదు. ఊరికే మాటలు మాట్లాడటము, ప్రకటనలు చేయటము, విమర్శలు చేయటము, అది కూడా అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి ఈ స్థాయికి దిగజారారో చంద్రబాబు నాయుడు అయితే నాకైతే అర్థం కావటం లేదండి. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కాబట్టి, ఆయన చూసి నేర్చుకుంటున్నానని చెప్తున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా మరి ఈ మధ్య కాలంలో ఆయన కూడా పరిద్దాటి మాట్లాడుతున్నటువంటి నాకు తెలిసి అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతగా వ్యవహరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కొంత ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం. మొన్న ఇక దుర్గ గుడి దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో లడ్డూ ప్రసాదం విషయంలో మొత్తం హిందూ భక్తులు వీళ్ళందరూ రావాల్సిందని అందరినీ టార్గెట్ చేసి ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి మొదలుగా కార్తీ వాళ్ళ దగ్గర నుంచి అందరినీ విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఒకటేనండి. ఇప్పుడు అయింది 100 రోజులే, ఇంకా 5 ఏళ్లకు సంబంధించినటువంటి విషయంలో 3 నెలలు అయింది. కావాల్సినంత సమయం ఉంది. మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి. తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టొద్దు. అసలు జగన్మోహన్ రెడ్డిని అసలే వదిలిపెట్టొద్దు. వాళ్ళు మీ టార్గెట్ కాదనటం లేదు, ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి. తప్పులు చేసినప్పుడు ఎందుకు వదిలిపెట్టడం? ప్రతిసారి అడుగుతాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. వీళ్ళు రాజకీయాల ముసుగులో తప్పులు చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారు. వీళ్ళని వదిలిపెట్టాలా తమ్ముళ్ళు అంటున్నారు. ఎవరు వదిలిపెట్టమని అడుగుతున్నారు? మిమ్మల్ని ఎవరైనా వదిలిపెట్టమని అడుగుతున్నారా? ఊరికే విమర్శలు చేయటం వల్ల ఉపయోగం ఏముంది? మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్కోబార్ అని చెప్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏ కుంభకోణాలు చేశాడు, ఏం చేశాడు, ఆల్రెడీ కేసులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ కోర్టులు కూడా అన్ని తెలుస్తే కాదంటలా జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసాను నేను అంటలా. నువ్వు ఎస్కోబార్ అన్నందువల్ల నువ్వు ఉపయోగం ఏముండదు. ప్రతిసారి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాడు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి అతన్ని ఎస్కోబార్ అని ఒక డ్రగ్ సంబంధించినటువంటి మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తితో పోల్చటం, ఇలాంటి దీని వ్యవహారం ఇవన్నీ కూడా అసలు వీళ్ళు రాజకీయాల్లో ఉండటానికే పనికిరారు అనేటువంటి విధంగా ప్రజల్లో పదే మాట్లాడటం. పనికిరారు అనేటువంటి విషయం మీరు కాదు చెప్పాల్సింది, జనం చెప్పాలి. అందుకు అనుగుణంగా వాళ్ళని దోషులుగా నిలబెట్టి కోర్టుల ముందు నిలబెట్టి. రైట్ అండి, రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రవికిరణ్ గారు, సో షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇంకా కొత్తగా ఏంటంటే ఈ 2 అంశాలతో పాటు జత్వానీ కేసులో ఇంకొక కీలకమైన మలుపు. జత్వానీ గారి బాయ్ ఫ్రెండ్ ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేయడం కోసం ఢిల్లీ వెళ్ళి ఉత్తి చేతులతో వెనక్కి వచ్చేసిన మన పోలీసులు. కొత్తగా అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే కోతిపూండు బ్రహ్మరాక్షస చేసుకోవటం అంటే వైసీపీకి తెలిసినంతగా బహుశా ఇంకెళ్ళవరికి తెలియదేమో. అక్కర్లేని విషయాల్లో తలదూర్చి, చేతకాని విషయాల్లో వేలు పెట్టి, ఏమీ చేయలేక వెనక్కి నిస్సహాయంగా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నిర్వాకాలు వాళ్ళ బయటకు వస్తున్నాయి. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి రవికిరణ్ గారు. వినపడుతుందండి? వినిపిస్తుంది. ఓకే, వసుధన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులకి శుభోదయం అండి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అవకతవకలు తవ్వాలంటే గుణపాల్ సర్వ వైపు, తీయాలంటే ప్రొఫెషనల్ సరిపోవు. అంత పెద్ద అవకతవకలు చేశారు. సో అది ఎన్ని నిదానంగా బయటకు వస్తాయి. అయితే అవన్నీ ఒక ఎజెండాలో పెట్టుకుని ఈ పరిపాలన డైవర్షన్ ఇవన్నీ చేసే అవసరం అయితే మా ప్రభుత్వానికి లేదు. మా ప్రభుత్వం చకచగా అన్ని పనులు చేసుకెళ్తున్నారు. ప్రజలకు మేము ఇచ్చిన హామీలు కూడా ఓటుగా అమలు చేసుకుంటాం, ముందుకు వెళ్తున్నాము. ఎక్కడ దాన్ని అడ్డం పెట్టుకుని చేయవలసిన అవసరం అయితే ఒకటి స్పష్టం చేస్తున్నాం. ఇంకోటి, ఓకే, ఈ నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో భాగం, ఓకే, తిరుపతి లడ్డూకు సంబంధించి 5 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడ్డాయి. దానిలో 2, 3 నిన్న విచారణకు వచ్చాయి. మిగతాయి కూడా విచారణకు మరి ఎప్పుడు వస్తే చూడాలి. సో నిన్న విచారణకు వచ్చిన దాంట్లో భాగంగా ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ లో
వారేమన్నారంటే ఇక్కడ ఏదైనా ఆధారాలు లేవు, అయితే ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. సో ఈ రాజకీయంగా ఉపయోగించుకోకుండా నిష్పక్షమైన విచారణ చేయవలసిన అవసరం ఉంది ఆయన యొక్క పిటిషన్ లో ఉన్నటువంటి సారం. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, లేదు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదు, నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి, అలాగే పూర్తిగా దీని మీద గ్యాగ్ ఆర్డర్స్ ఇవ్వాలి, అటు మీడియా కానీ ఎవరు మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క ప్రేయర్స్ లో భాగం. సో ఇది చర్చకి తొలి చర్చకి వచ్చినప్పుడు ధర్మాసనం ఏదైతే జస్టిస్ విశ్వనాథన్ గారు, జస్టిస్ గవాయి గారు, వారు ఈ విచారణ ఈ పిటిషన్ అంశాలని కొన్ని విషయాల్ని సందేహాలని ప్రశ్నల్ని లేవనెత్తారు. ఆ సందేహాలు ప్రశ్నల్ని ఒక జడ్జిమెంట్ అదే పూర్తి తీర్పు అని చెప్పి భావించేసి ఏదో రకరకాల ప్రచారాలు చేసి చంకలు గుద్దేసుకునే ప్రయత్నం చేస్తే మన ప్రయత్నం చేయలేమంటే అది తప్పులో కాలేసినట్టు నేనైతే భావిస్తాను. ఎందుకంటే పిటిషన్ దాడు కక్షి సాధాడు అడిగినటువంటి ప్రేయర్స్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. దాని ప్రశ్నలో భాగంగా కొన్ని ప్రశ్నలు ఏంటి, ఎన్డీటీబీ నివేదిక మీరు తీసుకున్నారు, ఓకే బాగానే ఉంది, సెకండ్ ఒపీనియన్ కోసం వేరే వాళ్ళ దగ్గర మైసూర్ దగ్గర గాజియాబాద్ దగ్గర ఎందుకు వెళ్ళలేదు అన్నది అడిగినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఓకే, సందేహం అడగవచ్చు, జడ్జి వారు అడుగుతారు సందేహం. ఒకవేళ మీ దగ్గర రిపోర్ట్ ఉందనుకో రిపోర్ట్ ఇస్తారు, రిపోర్ట్ లేని పక్షంలో మేము తీసుకోలేదు, సరే అదైతే నేరం అయితే కాదు కదా. చట్ట ప్రకారం ఏదైనా సరే మీ సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, థర్డ్ ఒపీనియన్ తీసుకోవాలి, నేరం అయితే కాదు. ఓకే, సుప్రీంకోర్టు భావిస్తుంది కాబట్టి ఆ శాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ గజియాబాద్ కు మైసూర్ కు పంపిస్తారు, ఆ నివేదిక రేపు 3వ తారీఖు మళ్ళీ సమర్పిస్తారు. మరో ప్రశ్న వారు అడిగింది, మీరు ఏఆర్ డైరీ పంపించారా, మిగతా అన్ని పంపించారా అని అడిగారు. మనకి ఈఓ గారు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి వారు ఏం చెప్పారు, ఈఓ గారు మాకు 5 సప్లై చేస్తున్నారు, 5ది మేము పంపించాము, 4 బానే ఉంది, ఒకరిది మాత్రం తేడా ఉంది, ఏఆర్ డైరీ ఫుడ్స్ తేడా ఉంది, ఆ తేడా వచ్చింది కాబట్టి బ్లాక్ లిస్ట్ చేశామని చెప్పారు. సో ఈ యొక్క సమాచారం అందరిది పంపించారని సమాచారం అక్కడ మా ఈ టీడీడీ తరఫున లాయర్లు సిద్ధార్థ లోదా కానీ మరి వేరే వాళ్ళు చెప్పారా లేదా అని మనకు సమాచారం రావట్లేదు. ప్రధానంగా జడ్జి గారు అడిగింది ఏంటి అంశం, ప్రధానంగా ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఎన్డీటీపీ రిపోర్ట్ వచ్చింది, ఆ లారీలు ఆ ట్యాంకర్లు ఆ 4 ట్యాంకర్లు అయితే మీరు వాడలేదు, రిజెక్ట్ చేశారంటున్నారు, మరి లడ్డు కల్తీ అయిందని చెప్పి మీరు ఏ రకంగా భావిస్తున్నారని చెప్పి అడిగినట్టు మాకు వస్తుంది. దానికి లాయర్ గారు టీడీడీ తరఫున లాయర్ గారు చెప్పింది ఏంటి, ఏదైతే జూన్ 15వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు అంటే సుమారుగా 28 రోజులు, సరే 30 రోజులు వేసుకోండి, 30 రోజుల వ్యవధిలో ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి 10 ట్యాంకర్లు వచ్చాయి వాసుదేవన్ గారు, అది ఈవో గారు చెప్పారు. అంటే ప్రతి 2 రోజుకో 3 రోజుకో ఒక ట్యాంక్ వచ్చి పడిపోతుంది. అంటే ఏంటి, ఈ 10 ట్యాంకర్లన్నీ ఒక బ్యాచ్ కి సంబంధించింది, అదంతా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక బ్యాచ్ కి సంబంధించి, లేకపోతే 2-3 రోజులు టకటక ఎలా వచ్చేస్తాయి. సో దీనిలో మొదటి వచ్చిన 6 ట్యాంకర్లు మేము వాడిస్తామని చెప్పి ఈవో గారు చెప్తున్నారు. వాడినప్పుడు ఆ టేస్ట్ తేడా వచ్చింది, తర్వాత ట్యాంకర్ వచ్చినప్పుడు ఆపి ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి మేము ప్రాథమిక విచారణ చేసుకుంటే తేడాగా ఉంది అనిపిస్తుంది. అంటే అది అచ్చిపోయిన పరిస్థితి. అందుకని మేము ఎన్డీటీపీ ల్యాబ్కి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంస్థలు, అదే ప్రైవేట్ సంస్థ కాదు, పంపించాము. అది పంపించాం, ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా అంది సార్, మైసూరు గజియాబాద్ లో ల్యాబొరేటరీలు ఉన్నాయి కదా, అక్కడికి ఎందుకు సెకండ్ ఒపీనియన్ కోసం పంపలేదు అనే మాట కూడా అడిగింది సుప్రీంకోర్టు. నేను అదే చెప్పాను కదా సార్ ఇందాక, సెకండ్ ఒపీనియన్ పంపలేదు, ఎందుకు పంపలేదు అడిగిన మాట వాస్తవమే. చెప్పండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది కంపల్సరీగా అనేది చట్టంలో అయితే లేదు. ఒకవేళ ఎన్డీటీపీ ల్యాబ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంస్థ, గజియాబాద్ ప్రైవేట్ సంస్థ, ఓకే సుప్రీంకోర్టు పంపించమంటే పంపిస్తారు, పంపించి రేపు 3వ తారీఖు రిపోర్ట్ ఇస్తారు. నా వాదన ఏంటంటే, మీరు ఏదైతే 4 ట్యాంకులు రిజెక్ట్ చేశారో ఇవన్నీ 10 ట్యాంకులు ఒక బ్యాచ్ లో 4 ట్యాంకులది ఒకదాని తర్వాత ఒకటి 2-3 తర్వాత వచ్చిన ప్రతిదీ చూస్తే, అంటే ఒక 8-10 రోజుల్లో వచ్చిన ఏ ట్యాంకర్ చూసినా సరే దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారణ అయ్యాలి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, గతంలో అదే బ్యాచ్ నుంచి వచ్చినప్పుడు 4 ట్యాంకర్లు కూడా యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు మనం భావించాలి కదా. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నాయి దాని మీద. వాసుదేవన్ గారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మ్యాగీ నూడిల్స్ సంబంధించిన విషయాలు సుప్రీంకోర్టు ఏదో ఒక బ్యాచ్ విషయంలో ఒక శాంపుల్ తీసి టెస్ట్ చేస్తే ఆ ప్రతిదీ టెస్ట్ చేయక్కర్లేదు, బ్యాచ్ లో ఒక టెస్ట్ చేస్తే సరిపోతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేకమైన ఉన్నాయి. సో ఇది నేను అనేది ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టులో జరిగింది ప్రాథమికంగా కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు అడిగారు. దానికి సమాధానం ఉంటే లాయర్గా చెప్పుండొచ్చు, సమాధానం లేకపోతే రేపు 3వ తారీఖు మరింత నివేదిక ఇస్తారు. అలాగే సిట్ విచారణ జరుగుతుంది, పూర్తి స్థాయి విచారణ, రేపు సిట్ ప్రాథమిక రిపోర్ట్ కూడా నిన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గారు కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా తిరుపతిలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఈ ప్రభుత్వాన్ని, కూటమి సర్కార్ని ఆయన నిలదీశారు. మీరు జగన్మోహన్ రెడ్డితో పంచాయతీ ఉంటే అక్రాస్ ద టేబుల్ సెటిల్ చేసుకోండి, అంతేగాని తిరుపతి లడ్డుతో రాజకీయం చేయమాకండి అని కూడా అన్నాడు ఆయన. చూసే ఉంటారు మీరు అది.
సార్ ఇప్పుడు దీన్ని తిరుపతి వ్యవహారాన్ని రాజకీయంగాని లేకపోతే మతపరమైన పూర్ణం చేయాలనే ఉద్దేశం అయితే మా ప్రభుత్వానికి లేదు. అది రాజకీయం చేసి మతపరంగా దళితులను దూరం చేస్తారా, అన్ని మతస్థులు చేస్తే మీరు డిక్లరేషన్ ఎందుకు అడుగుతారు, క్రిస్టియన్లు ఎందుకు అడుగుతారు అనే రాజకీయం చేసే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ గత డిబేట్లు కూడా చూపించాను. రిపిటేషన్ నెంబర్ హైకోర్టులో ఇచ్చిన రిపిటేషన్ లో స్పష్టంగా 30 డిసెంబర్ 2020 ఇచ్చిన జడ్జిమెంట్ కూడా మీకు చూపించాను గత డిబేట్ లో. ఆ జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా అన్నారు. ఇదిగోండి రిపిటేషన్ నెంబర్ 17616 ఆఫ్ 2020. ఈ జడ్జిమెంట్ లో హైకోర్టు జస్టిస్ దేవానంద్ భట్ గారు స్పష్టమైన తీర్పిచ్చారు. మీరు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రిగా హోదాలో వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రతినిధిగా వెళ్ళారు, అప్పుడు మీరు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు. కానీ హవెవర్ పారా నెంబర్ 37 లో రాశారు. However, Jagannath Reddy in his personal capacity intends to enter the Tirupati Devasthanam for darshan or to offer prayers to Lord Venkateswara Swami. He shall submit declaration as per Rule 136. Judgment అంటే హైకోర్టు జడ్జిమెంట్. నువ్వు వ్యక్తిగతంగా వెళ్తే నీ కనుక నీకు దర్శనం చేసుకోదలుచుకుంటూ వెళ్తే 136 ప్రకారం నువ్వు సంతకం పెట్టాలి. హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ఫాలో అవ్వకుండా నేను లౌకిక వాళ్ళు ఇదేమి దేశం దళితుడు రాని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటా అన్నారు. ఆ చదువుకున్న గోడల మధ్య నేను వెళ్ళి సీతారాముల కళ్యాణం చేస్తానంటే ఒప్పుకుంటారు ఆయన. అది ఆయన ఇష్టం, అది ఆయన జ్యూరిస్డిక్షన్. అది అలాగే దేవాలయాలనేది సెక్యులర్ కాదు, ఆ యొక్క హిందూ మతానికి. సరే, అదే ఆయన డిక్లరేషన్ అంశం పక్కన పెడితే లడ్డు అంశంలో ఒకే ఒక ప్రశ్న అండి. రవికిరణ్ గారు మీ దగ్గరికి వస్తాను. రవికిరణ్ గారు, సిద్ధార్థ లూథ్రా లాంటి ఒక సీనియర్ కౌన్సిల్ని పెట్టుకున్నప్పుడు హీ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఆయన అక్కడ కళ్ళు తెలిసే పరిస్థితి రాకూడదు కదా. ప్రభుత్వం అంత చేతకానితనంగా ఎందుకు వ్యవహరించింది? నేను మీ దాంట్లో పూర్తిగా ఎక్కువిస్తానండి. నేను దాన్ని చెప్పి కంక్లూడ్ చేస్తూ దళితుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిన సందర్భంలో నేను ఒక మాట చెప్పి మీ పాయింట్కి వస్తాను. ఆయన 5 ఏళ్ల తిరుపతి దేవస్థానం కమిటీస్ ఏ ఒక్క దళితుల్ని పెట్టలేదు. వేరే తిరుపతి దేవస్థానం రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో పాలక మండలిలో ఒక దళితుడు కంపల్సరీగా ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధన పొగలో తొక్కి ఏ దళితుల్ని చేయని వ్యక్తి ఈ రోజు దళితుల గురించి మాట్లాడటం ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే సిద్ధార్థ లూథ్రా కావచ్చు, వేరేవాళ్ళు కావచ్చు, మనకు వస్తున్నటువంటి సమాచారం అది ఎందుకంటే మనం లైవ్ చూడలేదు, లైవ్ ఎక్కడ రాలేదు. మనకి లైవ్ లాంచ్ వెబ్సైట్ ఉంటుంది, దానిలో చూసిన దాన్ని బట్టి మీడియాలో నేను చూస్తుంది ఏంటంటే ఈ రోజు నిన్న మా టీడీడీ న్యాయవాదులు కానీ పూర్తి స్థాయి సమాచారం ఇచ్చినట్టుగా కనపట్టలేదు. ఇది ప్రాథమిక విచారణ మాత్రమే. రేపు అక్టోబర్ 3వ తారీఖు రానుంది. పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడతో అయిపోయింది కాదు. సత్యమేవ జయతి అన్న వాళ్ళు నా సమాధానం ఏంటంటే కనీసం ఇప్పటికన్నా సరే మీకు కోర్టుల మీద విశ్వాసం కలిగే సంతోషం. ఎందుకంటే మొదటి వరకు మీరు కోర్టుల్ని జ్యుడిషియల్ని కులాల వారీగా వాళ్ళకి ఆపాదించి వాళ్ళు దూషించినటువంటి వ్యక్తులే. మీరు సిబిఐ కేసులు కూడా అయినాయి కదా, ఎందుకు దూషిస్తున్నారు హైకోర్టు జడ్జీలు అంటే మీ మీద కేసులు అయినాయి. మీ అప్పటి స్పీకర్ లో మీ ఎంపీలలో తిట్టిపోతారు కదా కులాల వారీగా జ్యుడిషియల్ని. కనీసం ఉపృతంగా సరే మీకు కొంచెం నమ్మకం కలిగింది, సంతోషం. ఆయన ఇక్కడతో అయిపోయింది కాదు కదా. రైట్, ఒకసారి జనసేన వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వివేక్ బాబు గారు, ఇంతకీ ఎవరి సత్యం గెలిచింది నిన్న? సుబ్రహ్మణ్య స్వామి గారి సత్యం గెలిచిందా, లేదా గెలవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ వేసుకుందా? జగన్మోహన్ రెడ్డి గారి సత్యం గెలిచిందా? సుబ్బారెడ్డి గారి సత్యం గెలిచిందా? సిద్ధార్థ లూథ్రా గారి సత్యం గెలిచిందా? ఎవరి సత్యం గెలిచింది అక్కడ? అసలు ఇన్ని సత్యాలు ఉంటాయా, అది కూడా చెప్పండి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అండ్ 99 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సత్యము మనకు రాసి పెట్టుకున్న మన ఎంబ్లంలోనే ఉంటుంది. సత్యమేవ జయతే, సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు ట్వీట్లు చేసుకుంటున్నారు కదా సత్యమేవ జయతే, అందుకనే డౌట్ వస్తుంది ఎన్ని సత్యాలు ఉంటాయి ప్రపంచంలో అని. చెప్తాను. యాక్చువల్గా వైసీపీకి సంబంధించిన అధినాయకుడు అయిన పులివెందుల ఎమ్మెల్యే ఆయన ఏ రోజే కానీ కోర్టులను నమ్మలేదు. సాక్షాత్తు లాస్ట్ పోయినసారి సిజేఐని మన తెలుగువారైన ఎన్వి రమణ గారికి లేఖ రాస్తూ ఒక కులాన్నిగా ఆపాదిస్తూ మాట్లాడిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గత ముఖ్యమంత్రి. మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తారు కోర్టులను అంటూ వాళ్ళ మీడియాలో గత కొన్ని దశాబ్ద కాలంగా మాట్లాడుతున్న విషయం మనకు తెలుసు. సో వాళ్ళు ఎప్పుడు ఎవరిని వాళ్ళకు అనుకూలంగా వచ్చినప్పుడేమో నిన్న వాళ్ళ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, పెద్ద ఎత్తున న్యాయం గెలిచిందంటూ 1.5 సేపు డిబేట్లు. మరి మీకు అనుకూలంగా తీర్పు కూడా రాలేదు, జస్ట్ క్లారిఫికేషన్స్ అడిగారు. అవి మనం ఊహించినది. ఎప్పుడైనా వాద ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా కోర్టులు 2 వైపులకి నోటీసులు పంపిస్తాయి. యాక్చువల్లీ నేను నోటీస్ సర్వ్ చేయాలి. యాక్చువల్లీ నేను అనుకోవడం అయితే టీటీడీకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళని కూడా ఏంటి ఇందులో ఇంప్లీడ్ అయ్యి దీని కథ ఏంటి చూడండి అని మామూలుగా అడగాలి. సో వాళ్ళు ఆల్రెడీ టీటీడీ వాళ్ళు ఎనఫ్ ఇన్ఫర్మేషన్తో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి ఉన్నారు కాబట్టి సో వెంటనే విచారణ మొదలుపెట్టి
మీకు మొదట తెలియలేదా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు పంపించిన దాంట్లో ఎందుకు అప్పుడు తేలలేదు, ఎందుకు రాజకీయంగా మాట్లాడుతున్నారు అనే క్వశ్చన్స్ వాళ్ళు హైయెస్ట్ అథారిటీ పీపుల్గా వాళ్ళకు అడిగే హక్కు ఉంటుంది. వాళ్ళు దే ఆర్ ది జడ్జెస్ కాబట్టి, వాళ్ళకు తీర్పునిచ్చే వ్యక్తులు కాబట్టి, వాళ్ళకు సంబంధించినవి కొన్ని కోట్ల మంది విశ్వాసాలకు సంబంధించినది కాబట్టి వాళ్ళు రెండు వైపులా ఆలోచించి మాట్లాడతారు. సో జడ్జిమెంట్ ఇంకా రాకముందే నీలి మీడియా వాళ్ళు మాట్లాడుకొని ఆనందపడి భుజాలు తరుపుకొని సంబరపడిన విషయాలు సంబరపడినివ్వండి. ఢిల్లీలో అయితే నీలి మీడియా లేదండి, ఎందుకంటే నేషనల్ మీడియా ఉంది. ఇంగ్లీషు హిందీ భాషల్లో వచ్చిన రిపోర్ట్లు కూడా మీరు చూడొచ్చు, నెట్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏం అబ్జర్వేషన్, వైసీపీ ఇంకా ఢిల్లీ మీడియాని కొనేసే స్థాయికి ఇంకా వెళ్ళిందని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళ అధికారులు కూడా లేరు కదా. నేననింది మన దగ్గర ఉన్న మీడియా, తెలుగు వారి మీడియా, తెలుగులో వాళ్ళకి సంబంధించిన కొన్ని బాకా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చేసిన నిన్న చర్చా కార్యక్రమాలు చూశాను, దాని గురించి చెప్తున్నాను. అయితే మీరు అన్నట్టు మనకు ఉన్న డేటా ప్రకారం ఇందాక రవికిరణ్ గారు కూడా చెప్పినట్లు కొన్నిటికి అవశేషాలకు సంబంధించినవి అన్నీ చెక్ చేయరు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్గా ఉన్న ఏదో ఒక శాంపిల్ తీసుకుంటారు, అన్ని లాట్స్ ఆఫ్ బాక్సెస్ లేకపోతే అంతా ఆ మొత్తం కన్సైన్మెంట్ అంతటిని చెక్ చేయలేరు. సో ఏదో ఒక పీస్ శాంపిల్ తీసుకుంటారు కాబట్టి అది కూడా ముఖ్యమంత్రి గారు అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ల్యాబ్ రిపోర్ట్లను ఆధారంగానే చెప్పడం జరిగింది. ఎవరైనా సరే అధికారులు ల్యాబ్ రిపోర్ట్లు ఫైనల్గా దాంట్లో మనకు అవగాహన లేనప్పుడు లేకపోతే అది మనకు తెలియనప్పుడు ఎవరైతే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్ ఇచ్చినదే ఫైనల్ అవుతుంది, అది జడ్జెస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఏ అథారిటీకి సంబంధించినది ఏ రీజన్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన వాళ్ళు అథెంటికేటెడ్ పీపుల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినది ఫైనల్ అవుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్లు చూసి అవశేషాలు ఉన్నాయని ఇందులో అనేది ఆయన చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినది ఆ వివరాలు లోతులకు వెళ్లాల్సి వస్తే సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అనే దగ్గర మాత్రం జడ్జెస్ అడిగిన వ్యాలిడ్ పాయింట్కి రేపు 3వ తారీఖున కూడా దానికి టీటీడీ వారు సరైన వివరణ ఇచ్చే ఉంటుంది. అయితే ఇక్కడ కృష్ణాంజలి సార్ గారు ఏమన్నారంటే జగన్ గురించి అంతగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడము, అలాగే డిప్యూటీ సీఎం అందరూ బయటికి రండి అంటూ మాట్లాడిన మాటలకి 2 వివరణలు ఇస్తాను. ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు గుడుల మీద లేకపోతే విగ్రహాల మీద దాడి జరిగినప్పుడు, అశుద్ధాలు రాసినప్పుడు, రథాలు తగలబెడతాయి, దాదాపు 204 ఇన్సిడెంట్స్ జరిగాయి పోయిన గత 5 ఏళ్ల పాటు. ఏ ఒక్క రోజైనా ఆయన బయటకు వచ్చో లేకపోతే ఇలాగ ప్రెస్ మీట్ కండక్ట్ చేసో మంత్రులకు ఆదేశాలు ఇవ్వడము, కనీసం యాక్టింగ్ అన్నా చేయాలి కదా. ఆయన నిన్న చూపించాడు కదా యాక్టింగ్, ఇలా తిప్పి ఇట్ట తిప్పి తలకాయలు ఊపుతా ఇట్ట తిప్పి ఏదో 4 కాగితాలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిన మెమో కాగితాలు చూపించి ఇట్ట చూపించి యాక్షన్ చేశాడు కదా. కనీసం అలాంటి యాక్షన్ అన్నా చేస్తుండొచ్చు కదా గత 5 ఏళ్ల పాటు, ఎందుకు చేయలేదు? అందుకు డౌట్ వచ్చింది. అందుకు గత ప్రభుత్వంలో ఇలాంటి అవకాశం ఉండొచ్చు అని మాకు డౌట్ వచ్చింది. అంతే తప్ప ఆయన కించపరచాలని కాదు. ఆయన యాటిట్యూడ్ను బట్టి డౌట్ వచ్చింది, ఆయన పరిపాలనా విధానం చూసి డౌట్ వచ్చింది. తర్వాత మా అధినేత ఎందుకు బయటకు రమ్మన్నారో గత ఇదే డిబేట్లోనే చెప్పడం జరిగింది. ఒకరికి ఎవరికైనా ఇబ్బంది లేకపోతే ఒకరికి ఎవరికైనా సమస్య ఉన్నప్పుడు ఆ సెక్షన్ ఆఫ్ పర్సన్స్ లేకపోతే ఆ ధర్మానికి సంబంధించిన వ్యక్తులకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుంది, మనం యునైటెడ్గా ఉన్నాము, అలాగే అలాంటి తప్పు ఇంకొకరు చేయకోకుండా ఉండడానికి మనమంతా యునైటెడ్ గా దీన్ని ఖండిస్తామనే సంకేతాన్ని వెళ్ళినప్పుడు ఇంకోసారి అలా జరగదు అని ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఈయన ఎవరైతే మాట్లాడారో వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే గారు, ఆయన గత 5 ఏళ్ల పాటు అలాంటి చేయలేదు. అందుకు అందరూ వచ్చి మాట్లాడారు కాబట్టి ఈ రోజు సనాతన ధర్మము లేకపోతే మా టీటీడీలో ఆలయ లడ్డూ ప్రసాద విషయంలో తప్పు జరిగిందనే విషయాన్ని దేశమంతా చర్చ జరిగింది కాబట్టి ఆయన వచ్చి ఈ రోజు మీడియా ముందు కూర్చున్నాడు. అది విషయము. అంతకుముందు ఒకవేళ అలాంటి చర్చ జరగకపోయినా లేకపోతే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయన గత 5 ఏళ్లలో ఎప్పుడు రాలేదు. సుప్రీంకోర్టు ఏమైంది, నిర్ధారణ కాకుండా జస్ట్ హియర్సే లాగా మీరు మీ అంతర్గత సమావేశంలో మాట్లాడటం అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉంది అనే మాట చాలా సటిల్ అబ్జర్వేషన్. అది మనం మీకు అవగాహన ఉంది, దాని మీద నేను మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు. ఆఫ్ కోర్స్ అందుకే చెప్తున్నాను. 3rd మళ్ళీ విచారణ జరుగుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర మన టీటీడీ వారి దగ్గర అండ్ మంత్రుల దగ్గర లేకపోతే ప్రభుత్వం సైడ్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ 2-3 రోజుల్లో లేకపోతే అదర్ శాంపుల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది కానీ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ప్రూఫ్ సంబంధించి తప్పకుండా సబ్మిట్ చేస్తారు. ఇంకా విచారణ జరుగుతోంది. సో అంతిమంగా నేనేమనుకుంటానంటే గత ప్రభుత్వంలో నిర్లక్ష్య ధోరణితో జరిగిన తప్పు జరిగి ఉండవచ్చు లడ్డూ ప్రసాదం విషయంలో. నిజంగా అదైతే మేము 100% నమ్ముతున్నాం. ఎందుకంటే వారు అటువంటి జాగ్రత్తలు వహించడము, గత ఈవో ప్రవర్తించిన విధానము, దానికి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారిగా పెట్టాల్సిన వ్యక్తిని నాన్ ఐఏఎస్ అధికారి, అది కూడా ఏమాత్రం ఎప్పుడు ఏమంటారు ఒక
పద్ధతి ప్రకారం నామినేట్ అవుతున్న ఈఓగా కూర్చోవలసిన ప్లేస్లో అసలు ఆ శాఖకు సంబంధించిన ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని తీసుకోబెట్టి కేవలం వారికి నచ్చిన వ్యక్తి అనే కోణంలో తీసుకొని కూర్చోబెట్టినందుకు జరిగిన పొరపాట్లలో తప్పులలో జరిగి ఉండవచ్చు అనేది మా బలమైన నమ్మకం. శుద్ధపూస వ్యవహారాలు ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చేశాయి. ఓకే, జేఈఓ క్యాడర్లో నాన్ ఐఏఎస్ని తీసుకురావటం ఇప్పుడు కూడా తీసుకొచ్చారు ఆ మాటకు వస్తే. సో మనం లెట్ us టాక్ వెరీ లెస్ అబౌట్ దట్. ఎందుకంటే ధర్మారెడ్డి గురించి అసలు మాట్లాడటమే అనవసరం. ఆయన మీద రాష్ట్రం మొత్తం ఒకటే అభిప్రాయం ఉంది. ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఆలయం ఎలా భ్రష్టు పట్టింది అనే విషయంలో దాని పక్కన పెడదాం. అంత భయంకరమైన అపనమ్మకం ఉంది కాబట్టి ఇందులో కూడా తప్పు జరిగి ఉంటది అనేది బలమైన నమ్మకం అంటున్నాను. ఆలయాన్ని ఈవో అనే ఆయన చేతల్లోకి తీసుకున్న తర్వాత ఆయన ప్రవర్తించిన విధానాన్ని ఆయన ఈవో ఉద్యోగం చేయలేదండి, అక్కడ పోలీసింగ్ చేశాడు. భక్తులు ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తానని చెప్పేసి బెదిరించాడు. చాలా ఉన్నాయి. సో ఇన్ని విషయాలు జరిగాయి కాబట్టి మాకు ఆ గత ప్రభుత్వం తాలూకు తప్పుల మీద ఆ యొక్క మాకు నమ్మకం లేదు. అలాగే ఒకసారి చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. మనందరికన్నా లోకల్ ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన నేరుగా మాట్లాడుకుంటారు రోజు పొద్దున. సో ఆయన దగ్గరికి వెళ్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. చౌదరి గారు, ఇవన్నీ పక్కన పెట్టండి, కోర్టులు పక్కన పెట్టండి, సుబ్రహ్మణ్య స్వామి అసలు ఈ రాష్ట్రానికి ఎప్పుడన్నా వస్తాడు ఆయన్ని పక్కన పెట్టండి, సుబ్బారెడ్డి గారి కేసు పక్కన పెట్టండి. పోర్టులో 46 మంది వాళ్ళు పనిచేస్తుంటారు, శ్రీ వైష్ణవులు. లడ్డూలో తేడా వస్తే వాళ్ళు పట్టేస్తారు కదా, ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వాళ్ళు పట్టలేదా? వాళ్ళు కంప్లైంట్ చేయలేదా ఆ టైంలో? ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా, ధర్మారెడ్డికి కాకపోతే బయట వచ్చినా అపచారం జరుగుతుంటే అక్కడ లడ్డూలో కలితేనే జరుగుతుందనే విషయం ఎందుకు చెప్పలేదు? వాళ్ళని కూడా బెదిరించేశాడా ధర్మారెడ్డి? సరే వాసుదేవన్ గారు, మొదట మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత వివేక్ బాబు గారికి, అనలిస్ట్ కృష్ణాంజలి గారికి, బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి నా నమస్కారం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉదయాన్నే లేచి మేము సుప్రభాతం ప్రశాంతంగా వినాల్సిన సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా హిందువులు కొండ మీద అపవిత్రం జరిగిన విషయం పైన భారీగా చర్చ జరుగుతుంది. సరే, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి గత ప్రభుత్వం చేసిన తప్పుదాల వల్ల. ఇక్కడ మీరు చాలా నేరుగా ఒక ప్రశ్న సంధించారు, చాలా మంచి అంశం కూడా. కోర్టులో 46 మంది పనిచేస్తారు, అలాగే వివిధ సేవల్లో ఒక 460 మంది పనిచేస్తారు, అన్నప్రసాదాల్లో ఒక ఇంచుమించు ఒక 400 మంది పనిచేస్తారు. అన్నప్రసాదాలు చేసేవాళ్ళు, లడ్డు ప్రసాదాలు చేసేవాళ్ళు, అలాగే కైంకర్యాలు చేసేవాళ్ళు కూడా దాదాపు 906 మంది పైచిలకు శ్రీ వైష్ణవులు ఉన్నారు. నేను ఏదో ఈ మధ్యకాలంలో కొంత ఈవో గారితో జైవో గారు అనుమతి తీసుకుని పోర్టులోకి వెళ్ళా. పోర్టులోకి వెళ్ళినప్పుడు పోర్టు కార్మికులుగా ఉన్నటువంటి శ్రీ వైష్ణవులు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము గత 20-30 ఏళ్ళుగా పనిచేస్తున్నాము, మాకు జీతాలు తక్కువైనా నాణ్యమైన లడ్డు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసాము. గత ఈవో గారికి కూడా మేము నెయ్యి నాణ్యత సరిగా లేదు, అప్పుడు నెయ్యితో లడ్డు ఇలా చేసేటప్పుడు చాలా స్పష్టంగా ముద్దగా వచ్చేది, ఇది గట్టిగా ఉంది, పగిలిపోతుంది, సార్ లడ్డు నాణ్యత పైన మాకు నెయ్యి పైన అనుమానంగా ఉందని చెప్పి ఈవో గారు చెప్పారు. లేదంటే మేము పరిశీలిస్తాం లేకపోతే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాయంట. ఈవోగా ఉన్న అప్పుడు జేఈఓగా ఉన్న ధర్మారెడ్డి మళ్ళీ ఈవో కూడా అయ్యాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత పోర్టు కార్మికులతో సూపరింటెండెంట్ అంతా కలిసి కంప్లైంట్ చేశారు, సార్ మరి లడ్డు పరిస్థితి బాగాలేదు, ఆయిల్ మీద మాకు అనుమానం వస్తా ఉంది, 2వ రోజుకే స్మెల్ వస్తా ఉంది, పంపించాలంటే చెడిపోతుందని పెట్టిన తర్వాత ఎవరెవరు ఈ అంశాన్ని ప్రస్తావించారో ఆ 26 మందిని తీసేశారు, నిర్దాక్షిణ్యం తీసేశారు. వాళ్ళ జీతాలు 22,000. వాళ్ళు ఆ వేడికి తట్టుకొని ఆడ పనిచేయడమే పెద్ద శ్రమ. శ్రీవారి యొక్క కైంకర్యాలు కానీ ప్రసాదాలు కానీ వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకోలేదండి. పెళ్లి చేసుకుంటే పిల్లలు కూడా కలగలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం ఆ విధంగా ఉంటుంది. ఆ వేడికి వాళ్ళ యొక్క స్పర్మ కౌంట్స్ కూడా పడిపోతాయి. అయినా సరే వాళ్ళు త్యాగం చేసి దేవుడి కోసం పనిచేస్తారు. గతంలో పోర్టులోకి వెళ్తే ఆ వాసన వచ్చే వివాదాలను చూసి కూడా చెప్పేవాడు, ఇలా చేయి మీద పెట్టుకొని ఇలా రాసుకుంటే వాసన చూసి కూడా ఇది నెయ్యి కల్తీ అని కూడా చెప్తారు. అంత బ్రహ్మాండంగా అనుభవం ఉన్న బ్రాహ్మణులు వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు పోయి దీని మీద ఏదో సందర్భంగా ఆయన డ్రైవర్ కూడా ఒక ప్రసాదాలు ఇవ్వకపోతే లడ్డు క్వాలిటీ బాగాలేదని చెప్పిన దానికి వాళ్ళు తిరిగి మాట్లాడే డ్రైవర్ నుండి నిలిపేశాడు. సో ఒక రకంగా హుక్కుం జారీ చేసేవాడు, కొండ మీద ఏ విషయమైనా ప్రశ్నించకూడదు, మేమిచ్చిందే ఫైన్లు. తర్వాత ముడిసరికి ప్రధానంగా ఇప్పుడు జీడిపప్పు, అలాగే ద్రాక్ష, యాలక్కలు, ఇంకా ముద్దమాడి పప్పులు, అలాగే అంశాలు కలుపుతారు కదా. దీంట్లో దాదాపు మీరు 8 మిల్లీమీటర్ సెంటి ఉన్న యాలక్కల్ని వాడాలి.
దాన్ని 4 సెంటీమీటర్ కూడా తీసుకొచ్చారు. నాసిరకం ఒక ఎలకలు వాడారు, అది కూడా చూపించాం. ఇది ఉంది సార్, ఎలకల పరిస్థితి బాగాలేదు, ఇదేదో థర్డ్ క్వాలిటీగా ఉందంటే, లేదండి మాకు శాంపుల్లో వచ్చేసి అంటే పైన ఉండేటువంటి 80 మిలియన్ పెట్టి కిందంతా కూడా చిన్న వచ్చేసి అంటే బాగా స్క్రాప్. నిన్న సుప్రీంకోర్టు లేవనెత్తిన అభ్యంతరాల మీద చెప్పండి సార్. అంటే చాలా సటిల్ అబ్జర్వేషన్ కూడా చేసింది సుప్రీంకోర్టు. అదే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను సార్. అలాగే అక్కడ పరిస్థితి టోటల్ గా ఏంటంటే పోర్టులో జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ప్రశ్నించారు. జేఓ ఎదురు పోరాలేక ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, తర్వాత వేరే వాళ్ళు పని చేసుకుంటున్నారు, జరుగుతాను. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన వివాదం పైన ప్రశ్నించడం తప్పు కాదు కదా సార్. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా అన్ని అంశాలు చర్చించాలి, వాళ్ళు అడుగుతారు, చర్చ అది ఫైనల్ డెసిషన్ కాదు. ఏమండి కిరణ్ గారు మీరు భోజనం చేశారనేది ఒక ప్రశ్న, లేదని చెప్పడం సమాధానం. ఏమండి వెంకటరెడ్డి గారు మీరు తిరుమలకు పోయారా అంటే లేదు పోలేదు, నేను ఇంకో దానిపైన చెప్తాడు. ఇవేం అడగలేదే. సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే మీ దగ్గర ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడారు, బ్లైటెంట్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, అది యూ నీడ్ టు హ్యావ్ సర్టన్ ఇన్ఫర్మేషన్ కదండి. లేకుండా ఎలా వెళ్తున్నారు కోర్టుకి? ఏదో ఆషామాషిగా తీసుకుని వెళ్ళారా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి వెళ్ళేప్పుడు? ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం అనే మాట కూడా అన్నది. రాజకీయాన్ని దేవుడితో ముడిపెట్టమాకండి అని కూడా ఉంది. ఏమన్నా ఉంటే నేను మళ్ళీ అదే చెప్తున్నా, సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే వాళ్ళు చాలా రిఫైన్డ్గా చెప్పారు. రాబ్ మోడల్లో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డితో మీకన్నా పంచాయతీ ఉంటే ఒక టేబుల్ మీద మీరట్టు ఆయన ఇటు కూర్చోండి, మాట్లాడుకోండి, తేల్చుకోండి. దేవుడిని ఎందుకు లాగుతున్నారు మధ్యలోకి? మంచి ప్రశ్న వేశారు సార్. ఇప్పుడు దేవుడి మీద రాజకీయాలు లాగూడంటే గతంలో రోజా గారు నిన్న ఆయన అఫీషియల్ మీడియాలో అఫీషియల్ వెబ్సైట్ లో ఒక ఇది పెట్టింది, తిరుమల లడ్డు పైన పోల్ కల్తీ జరిగిందా లేదా, ఎస్ఆర్ నో చెప్పని చెప్పింది. 80% అవునని చెప్పారు. ఆ వెబ్సైట్ రోజా మనకి ప్రామాణికం కాదండి. నేను మీరు చుట్టుముట్టి చెప్తున్నాను. మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్. ఇప్పుడు ఆయన దగ్గర సుప్రీంకోర్టుకి వెళ్ళేప్పుడు సిద్ధార్థ లూద్రా లాంటి వాడు, ఆయన ఏం చెట్టు కింద ప్లేటర్ కాదు కదా. సిద్ధార్థ లూద్రా పేరు మోసిన ఆయన నెంబర్ 10లో 1 among నెంబర్ 10 ఇన్ ద కంట్రీ. ఆయన మొత్తం కాగితాలన్నీ దస్త్రాలన్నీ పట్టుకుని వెళ్ళి ప్రతి ఒక్క ఆధారం ఇవ్వాలి. మొదటి రోజే తేలిపోతే ఎట్లా సార్? ఇప్పుడు ఎన్డీడీపీ ల్యాబ్ రిపోర్ట్ చదివి కోర్టు వినిపించాడు, జడ్జిలు కూడా విన్నారు. మీరు అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలన్నారు. నాకు తెలిసి ఎన్డీడీపీ అనే ఒక సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్న సంస్థ, అదే సుపీరియర్ అనుకుంటారు. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ ప్రైవేట్ ల్యాబ్ లో తీసుకోమంటున్నారు. తీసుకోవచ్చు, తప్పే ఉంది. అల్టిమేట్ గా నేను ఒక స్టేట్ గా మాట్లాడుతున్నాను సార్. గత 5 ఏళ్ల అన్నప్రసాదాలు లడ్డు ప్రసాదాల పైన పబ్లిక్ పోల్ తీసుకున్నా సరే ఖచ్చితంగా కల్తీ జరిగింది, నాణ్యత కోల్పోయిన చెప్తారు. ఇది మాట జనరల్ వాడు. సరే, మరి గతంలో నెయ్యి లడ్లు ఎలా ఉండేటివి, ఇప్పుడు లడ్లు ఎలా ఉన్నాయి, ఇది వాస్తవం కదా. సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడంలో చాలా కష్టం. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ 267 కేసులు ఓడిపోయి ముట్టికాయలు తిన్నారు, దెబ్బలు తిన్నారు, లెంపకాయలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. వాళ్ళ అది పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఎన్నో దెబ్బలు ఒక దెబ్బలు కూడా అయిపోతారు. మేము మా నాయకుడు చెప్పిన అంశం పైన మేము కట్టుబడి ఉన్నాం. అన్నప్రసాదాల లడ్డు పైన కల్తీ జరిగింది నిరూపిస్తాం, అనుమానం అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే సచిన్ భవన్ మళ్ళీ ఆడ చంపేది మేము వైఎస్ఆర్ పార్టీ జనసేన పక్కన పడేశారు. ఊరికి అనవసరం వాళ్ళకు చెప్పి మేము ప్రచారం తీసుకోవడం అనవసరమా? జగన్మోహన్ అనే వ్యక్తి లేడు. రైట్, ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, సో మొత్తం కూటమికి పార్టీలకు చెందిన ప్రతినిధులందరూ కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ చెప్పారు. ఈ మీ టైం ఎక్కువ ఉంది, ఎందుకంటే మీరు దాదాపు వాళ్ళు ఏమనెత్తిన 5-6 ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ మీ దగ్గర సమాధానాలు ఉన్నాయి. అండ్ రెండోది అది అయిపోయిన తర్వాత జత్వాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకు శుభోదయం. ఓం నమో వెంకటేశాయ, దైవం మానవ రూపేణ, సత్యమేవ జయతే. ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఆ దేవుడు దేవదేవుడే సుప్రీంకోర్టు ద్వారా ఏం ప్రశ్నించాలో అనే దీంతో ఆ ప్రశ్నలు సంధించడం. అసలు నమ్మకమే లేదు కదా దేవుడి మీద. మాకు నమ్మకం ఉంది, మీకు నమ్మకం లేదు కదా అసలు. ఫస్ట్ ఒకటండి, మాకు నమ్మకం ఉంది లేదు అనేది మీరు కాదు నిర్ధారించేది, నేను కాదు, మీరే చెప్తున్నా. మేము డిక్లరేషన్ ఇవ్వనప్పుడే మీ నమ్మకం ఏంటో తెలిసిపోయింది. మీరు డిక్లరేషన్ మేము ఆల్రెడీ డిక్లరేషన్ గురించి పక్కన పెడదాం. ఇప్పుడు డిక్లరేషన్ గురించి మాట్లాడితే చాలా ఉంటది, ఉన్నట్టు సమయం సరిపోదు. రైట్, ఓకే, మీరు మాట్లాడండి. రైట్, మీరే మాట్లాడండి. మళ్ళీ మీరు డిక్లరేషన్, మళ్ళీ ఇంటరప్షన్, ఇవన్నీ మీరు ఆగితే నేను సమాధానం చెప్తానండి. ఇంకా ఆపండి మీకు షోయింగ్లు. రైట్, మీరు మాట్లాడండి. ఇక్కడ విషయానికి రైట్ చౌదరి గారు, ఆయన మాట్లాడండి. ముందుగా ఏమాత్రం ఎంతో బీఫ్ టాలో కలిసింది, బీఫ్ టాలో వాడారు అని చెప్పేసి
దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాల్లోకి వెంకటేశ్వర స్వామిని ఈ లడ్డూ ప్రసాదాన్ని వద్దయ్యా 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 వద్దయ్యా, దేవుడు మామూలుడు కాదు, ఆయన పవర్ మంచిది కాదు, ఆయన పవర్ మామూలుగా ఉండదని చెప్పేసి మేము ఎంత చెప్పినా వినకుండా ఆ రాజకీయాల్లోకి ఆ దేవదేవుడి ప్రతిష్టని, ఆ లడ్డూ ప్రసాదం ప్రతిష్టని ప్రెస్ మీట్ పెట్టి మరీ లాగి ఈరోజు ఆ దేవుడే సుప్రీంకోర్టు ద్వారా ఈ ప్రశ్నలు వేయించారు. నీకు క్లియర్గా ఇంకొక ప్రశ్న కూడా మీరు వేసిన ప్రశ్నలు వాళ్ళు చెప్పిన సమాధానాలు కాకుండా ఇంకో ప్రశ్న కూడా వేశారు, అది మర్చిపోయారు. లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి లడ్డూ శాంపిల్ని టెస్ట్కి పంపించారా? లడ్డూలో కల్తీ జరిగి లడ్డూ టెస్ట్కి పంపించారా? పంపించకుండా టెస్ట్ రిపోర్ట్ రాకుండా ఉన్న గీని సస్పెక్టెడ్ గీని వెనక్కి పంపించి లడ్డూని టెస్ట్ చేయకుండా అసలు మీరు లడ్డూలో కల్తీ జరిగిందని ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? హిందువుల మనోభావాలను ఇక్కడ దెబ్బతీసింది ఎవరు? దేవదేవుడి ప్రతిష్టను దెబ్బతీసింది ఎవరు? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? ఇప్పటికీ సుప్రీంకోర్టుకి ఇప్పటికీ ఆధారాలు చూపించలేకుండా ముందుగానే స్టేట్మెంట్ ఎలా ఇస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న, ముందుగానే అడిగిన ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి. లేదు, మీకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా, ఏమాత్రం బాధ్యత ఉన్నా, మీరు పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టి ఆ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి దయచేసి ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి సమాధానం చెప్పండి. ఎవరు కాదన్నారు? మీరు సమాధానం ఇప్పుడు బీఫ్ టాలో కలిసింది అని అప్రతిష్ట పాలు చేయడం కోసం పెట్టినంత తొందరగా నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తే ఇంతవరకు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి వాటికి వివరాలు చెప్పట్లేదు? ఎందుకు ప్రజలకి చెప్పట్లేదు? అప్రతిష్ట చేయడానికి చేసినంత తొందర సమాధానం చెప్పడానికి ఎందుకు లేదు? సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సమాధానం తెలియజేయండి. అటనే సుప్రీంకోర్టుకు కూడా మీరు ఇవ్వాల్సిన సమాధానం ఇవ్వండి. రేపు విచారణలోకి వచ్చేసరికి ఎవరు కాదన్నారు? బాధ్యత లేకుండా, ఏమాత్రం నైతిక విలువలు లేకుండా దేవదేవుడి ప్రతిష్టని కేవలం ప్రత్యర్థి పార్టీలని రాజకీయంగా దెబ్బతీయడం కోసం సాక్షాత్ ఆ దేవదేవుడిని, ఆ లడ్డూ ప్రసాదాన్ని డైరెక్ట్గా మీరు ఎందుకు ఇన్వాల్వ్ చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూ కల్తీ జరిగిందని అసలు లడ్డూ శాంపిల్కే పంపించకుండా, ఆ శాంపిల్ టెస్టే లేకుండా మీరు ఎలా నిర్ధారిస్తారు లడ్డూ కల్తీ జరిగిందని? అది ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? దట్టు అది ఘోరమైన స్టేట్మెంటు. ఏది నెయ్యికి బదులు బీఫ్ టాలో వాడారని ఘోరమైన స్టేట్మెంటు. ఆ స్టేట్మెంట్ వాడారు అనే స్టేట్మెంట్ మీరు ఇవ్వాలి అంటే మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూసుకోకుండా స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అనేదే సుప్రీంకోర్టు మిమ్మల్ని ప్రశ్నించింది. ఇప్పుడు ఆధారాలు వెతుకుతున్నాం, ఎంక్వైరీ జరుగుతుంది. అది కాదు, ఆల్రెడీ ఆధారాలు ఉంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకటి రెడ్డి గారు మీరే మాట్లాడండి. ఒక నిమిషం అండి చౌదరి గారు ఒక్క నిమిషం. రైట్ చౌదరి గారు ఒక్క నిమిషం. ఈయనకు ప్రశ్న ఉంది. ఓకే, ఆధారాలు వచ్చిన తర్వాత చేస్తాము, అలాంటప్పుడు ఎందుకు ఇంత ఆదరాబాదరా ఆరోపణలు చేశారంటున్నారు. మీకులాగా ఆదరాబాదరాగా అరెస్టులు వాళ్ళు చేయట్లా, దర్యాప్తు చేసి నిర్ధారించుకొని తర్వాత అరెస్టులకు వెళ్తున్నారు. మీరేమంటున్నారు? రాజకీయంగా గురించి కాదు సార్ ఇక్కడ మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు మాట్లాడింది రాజకీయ పార్టీల గురించి కాదు మాట్లాడుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల గురించి, ఆ దేవదేవుడి ప్రతిష్ట గురించి, ఆ లడ్డూ ప్రసాదం గురించి, హిందువుల యొక్క మనోభావాల గురించి మాట్లాడుతుంది. ఇక్కడ అది దెబ్బతీసింది ఎవరు? ఏ ఆధారం లేకుండా ఆరోపణ చేసి. ఇప్పుడు ఒకటి మీరు కోర్టులో రేపొద్దున సపోజ్ కోర్టులో ప్రభుత్వం ఓడిపోయింది అనుకుందాం. కోర్టులో ఈ దిగజారిన ప్రతిష్టను ఎవరు తేవాలి? ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే కదా చెప్పాలి. చేస్తారు, అప్పుడు చేస్తారు. ఏం చేస్తారు? మీరెందుకు తొందరపడిపోతారు? ఒకవేళ పొరపాటు జరిగితే ప్రభుత్వం క్షమాపణ చెబుతుంది. ఒకవేళ అదే జరిగితే, మీరు అన్నట్టు అదే జరిగితే ప్రభుత్వం క్షమాపణ చెబుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకి నైతిక బాధ్యత వహిస్తూ ముందుగా ఆ దేవదేవుడికి, ఆ దేవదేవుడి యొక్క భక్తులకి, ఆ లడ్డూ ప్రసాదం గురించి అనుచితంగా మాట్లాడిన వ్యాఖ్యలకి బేషరతుగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. బీఫ్ టాలో వాడిన ఆధారాలు మీ దగ్గర లేవు అని చెప్పేసి.
కలపలేదు అనే ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు నిరూపించాలి. అది మీకు చట్టం తెలిసే ఉంటది. ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా కడుక్కోవాలి, అది కూడా తెలుసు కదా. అది తెలుసు కదా. ఇప్పుడు ఆరోపణ చేసిన వాళ్ళు సుప్రీంకోర్టులో ఆరోపణలు ఎదుర్కొన్న అసలు లడ్డు టెస్ట్ కే పంపించకుండా ఎలా కలిసిందంటారు? సుప్రీంకోర్టు అడిగింది. మీరు దేవదేవుడు వెంకటేశ్వర స్వామితో రాజకీయాల్లో ఆడుకుంటున్నారు, ఆయన ఆల్రెడీ ఇప్పటికీ మీకు చూపించారు, ఇంకా ఉంటది ఇంక ఏమయ్యారు? ఇప్పుడు నిన్న జరిగిన టెస్టులకి జరిగిన వ్యాఖ్యలకి ఏమయ్యారు? రైల్లో చెక్క భజన చేసేవాళ్ళు, చిడతలు కొట్టేవాళ్ళు ఏమయ్యారు? మెట్ల పూజలు చేసే ముత్తైదువులు ఏమయ్యారు? ఈ స్టేట్మెంట్ అందరూ వివరణ ఇవ్వండి. ఆయన ఈరోజు తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన దీక్ష ముగింపులో భాగంగా ఆయన చేసుకుంటున్నారు. సరే చేసుకుంటున్నారు. మేమేమంటున్నామంటే బాధ్యత తీసుకొని సుప్రీంకోర్టు చేసిన ప్రశ్నలన్నిటికీ ఒక ప్రెస్ మీట్ పెట్టి జవాబు చెప్పాలి. బేషరతుగా హిందువుల మనోభావాలు దెబ్బతీసి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినందుకు, హిందువులకి మనోభావాలు దెబ్బతీసినందుకు ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది నిరూపించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే పరిపాలన చేయడానికి అనర్హులు, రాజీనామా చేయాల్సి ఉంటుంది. సరే, మీరు అన్నారు కదా, ఆయన ఏం చెప్తారు? ఏమండి రాజీనామా? దయచేసి వెంకటేశ్వర రెడ్డి గారు తన వాక్యం లింక్ తీసుకోవాలి. రైల్లో చిరతలు కొట్టేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే భక్తి భాగాలతో వచ్చేవాళ్ళు, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మీ వేదిక మీద కూర్చొని మాట్లాడడం తప్పు. మేము చిరతలు కొడతామో భజన చేస్తామో అది హిందూ సాంప్రదాయాలు. వీలైతే గౌరవించండి, నచ్చకపోతే ఎందుకంటే నా పేరు వెంకటేశ్వర రెడ్డి, నా కింద 4 దేవాలయాలు ఉన్నాయి, మీరు ఎంతవరకు భక్తులు, నేను ఎంతవరకు హిందువో రండి, నేను నా హిందుత్వం దయచేసి మీరు ఆగండి, అవన్నీ ఆపి ముందు చెప్పండి. సుప్రీంకోర్టు అయిపోయింది. టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీ అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద డిబేట్ పెడితే దానికి సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్షన్ మాట్లాడండి. మీరు దానికి వ్యాఖ్యలకి సమాధానం చెప్పండి. వ్యాఖ్యలకి సమాధానం చెప్పండి. ఫస్ట్ వ్యాఖ్యలకి సమాధానం చెప్పండి. అంతేగాని మీరు టాపిక్ డైవర్ట్ చేసి అయిపోయింది. ఆ కథ అయిపోయిందండి. మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఇక హిందువులు కూడా నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఆ కథ అయిపోయింది. రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే, రైట్. చౌదరి గారు ఒకసారి రవికిరణ్ గారు మాట్లాడతారు. రైట్, రెడ్డి గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఇటీవల కాలంలో కూడా మనం సిజేఐ గారు, ఆనరబుల్ సిజేఐ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పిన వ్యాఖ్యలు ఒక్కోసారి గుర్తు చేస్తారు. విచారణలో భాగంగా ధర్మాసనం అనేకమైన ప్రశ్నలు అడుగుతారు, సందేహాలు అడుగుతారు. దాన్ని మీరు తీర్పులుగా అన్వయం చేసుకొని బయట రాజకీయాల కోసం వాడుకుంటాం సమంజసం కాదు. అలాగే ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చి చేసిన వ్యాఖ్యల మీద కూడా అన్నారు, మీరు వ్యాఖ్యలు చేసే ముందు 1-4 సార్లు ఆలోచించుకొని వ్యాఖ్యలు చేయండి, దాన్ని బయట ఏ రకంగా ఉపయోగించుకోండి. సో ఇటువంటి తప్పుదోవలు బట్టి తీర్పు ఇచ్చేసినట్లుగా ప్రచారం చేసి రాజకీయంగా ఉపయోగించుకుంటాం అనేది సమంజసం కాదంట. సో మనం ఆగుదాం. సమాధానం చెప్పమంటున్నాం. రైట్, ఒక్క నిమిషం అండి. లెట్ హిమ్ కంప్లీట్. చంద్రచూడ్ గారు పరువు తీయడానికి, ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికి, హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ప్రెస్ మీట్ పెట్టారు కదా. మీరు చెప్పండి, సమాధానం చెప్పమని అడుగుతున్నాం మిమ్మల్ని. మీ ముఖ్యమంత్రి గారిని, మీ డిప్యూటీ సీఎం గారిని సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి. దర్శనానికి వచ్చినప్పుడు వారితో పాటు కొంతమంది నాన్ హిందూస్, అన్య మతస్థులు ఉన్నారని చెప్పి వారితో డిక్లరేషన్ కూడా ఇప్పించి చక్కగా గౌరవ మర్యాదలతో అన్య మతస్థులు కూడా డిక్లరేషన్ గురించి కాదు ఇక్కడ పాయింట్. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ దీని మీద సుప్రీం వ్యాఖ్యల మీద కిరణ్ గారు మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. రైట్, ఓకే, ఒక్క నిమిషం. ఇంకా వివేక్ బాబు కూడా మాట్లాడాలి. క్షమాపణ చెప్పాలా వద్దా? మత విద్వేషాలని, కుల విద్వేషాలు రెచ్చగొడతాను జగన్మోహన్ క్షమాపణ చెప్పాలా వద్దా? రైట్, ఫైనల్ గా వివేక్ బాబు గారు
వివేక్ బాబు గారు. మీ హయాంలో 250 పైసలు దాడులు చేశారు కదా. దీని గురించి మాట్లాడలేదండి, టాపిక్ డైవర్ట్ చేస్తారండి. రైట్ ఓకే, టైం కూడా అయిపోతుంది. వివేక్ బాబు గారు ఫైనల్ గా కుడ్ ప్లీజ్ కంక్లూడ్. డైవర్ట్ చేస్తున్నారు. వివేక్ బాబు గారు, ఆపండి వాళ్ళని ఆపండి. వివేక్ బాబు గారు ప్లీజ్. ఇప్పుడు ఆయన వైసీపీ సారు మెట్లను కడిగే ముత్తైదువులు అంటూ వాళ్ళు సమాధానం చెప్పాలని అంటున్నారు. ముత్తైదువులు అనేవాళ్ళు కనీసం మా దగ్గర ఉన్నారు, మేము చెప్పుకోగలము, మహిళలు కావచ్చు, వాళ్ళని గర్వంగా వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటిస్తారని. మీ దగ్గర అటు ఇటు కాని వాళ్ళు ఉన్నారు మీ దగ్గర, అది చూసుకోండి. మీరు అటు కాసేపు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక మతం అని, మీడియా లేనప్పుడు ఒక మతం అని, లేకపోతే నేను అసలు ఇది చెయ్యను, నేను పట్టుదలగా ఉంటానని కొన్ని పాటించాల్సి వస్తుంది, కొన్ని పాటించి గౌరవించాల్సి వస్తుంది విశ్వాసాన్ని. మీ దగ్గర అలాంటి నాయకుడు ఉన్నాడు. మరి ఆయనకు ముత్తైదు అని పేరు పెడతారో, ఇంకొకటి ఏమైనా పేరు పెడతారో, లేకపోతే అటు ఇటు కానీ పేరు ఏమైనా పెడతారేమో చూసుకోండి. అయితే ఈ వివాదం అనేది ఖచ్చితంగా న్యాయం పక్కన గెలుస్తుంది. న్యాయం అంతిమంగా దీంట్లో అంటే ఈ వివాదానికి సంబంధించిన లడ్డూలో ఉన్న ప్రతి ఒక్క దోషిని సిట్ కావచ్చు, లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టు ఒకవేళ విచారణ పూర్తి స్థాయిలో జరగాలని సిబిఐ కావచ్చు, సిట్టింగ్ జడ్జితో ఏం చేసినా మాకేం ప్రాబ్లం లేదు. అలాగే మాకు నిజమైన దోషులు ఇందులో దీని వెనకాల గతం తాలూకు ప్రభుత్వంలో జరిగినటివి, లేకపోతే ఈ ప్రభుత్వంలో అలాంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారా, ఎవరైనా సరే దోషులు. మా ప్రభుత్వం అని మేమేమి ఎప్పుడు ఏ రోజు వెనకేసుకొని రాలేదు. కాకపోతే అంతిమంగా గుడులకు సంబంధించిన ఒక ధర్మానికి సంబంధించిన గత 5 ఏళ్ల పాటు జరిగిన విధ్వంసకాండలో ఈసారి అలాంటి ఆలోచనలు అవకాశాలు ఇవ్వకూడదు. మా ప్రభుత్వం అలాంటిది చేయదు. అన్ని ధర్మాలను, అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తుంది. ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు, కానీ ప్రెస్ మీట్ మీలాగా సంవత్సరానికి 5 ఏళ్ళకి ఒకసారి మీకు నచ్చినప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు మీ నాయకుల్లాగా పెట్టం. మేము ప్రతిరోజు ప్రెస్లలోనే ఉంటాం, ప్రతిరోజు ప్రజలకు అడ్రస్ చేస్తూనే ఉంటాము. కావాలంటే వచ్చి చూసుకోండి, కావాలంటే వచ్చి మీకు డేటా కూడా పంపిస్తాను. సో ఈ ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరగవు ఎట్టి పరిస్థితుల్లో. ప్రతి నిమిషము ప్రజల కోసం పనిచేస్తాం, బాధ్యతగా పనిచేస్తాము. తప్పులు ఉంటే నిజాయితీగా ఒప్పుకుంటాం కూడా, అది కూడా చెప్తున్నాం. మేము ఒకవేళ మా సైడ్ నుంచి, మా పార్టీ తరఫు నుంచి కానీ మేము ఏమన్నా తప్పులు చేసినా కూడా ప్రజల ముందు ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అందులో మాకు ఎలాంటి భేషజాలు లేవు. కానీ మీలాగైతే పరిపాలన చెయ్యము. తప్పు చేసినా దాన్ని సమర్థించుకుంటూ, లేకపోతే ఇదే రైట్ అని ప్రజల మీద రుద్ది ఒప్పించి, లేకపోతే కేసులు పెట్టి తన్నిచ్చి గొడవలు పెట్టే టైప్ అయితే కాదు. సో మేము అన్ని విషయాలకు ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేస్తాము. తిరుపతి లడ్డు సంబంధించిన వివాదమే ఒకటే కాదు, లేకపోతే తిరుమలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఆ దిశగా ప్రతి ఒక్కరిని, అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని ధర్మబద్ధంగా ఉన్న వ్యక్తులనే దానిలో నియమించే ఆలోచన కూడా చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుండా, అలాగే అన్ని మతాలకు ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మా అధినేత పదే చెప్తుంటారు, ఎవరికి ఎలాంటి ధర్మం ప్రకారము లేకపోతే వారి మతాలకు సంబంధించిన ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా అందరినీ సమానంగా చూసేది లౌకికవాదం. సో అలాంటి ఆలోచనలతోనే మేము ముందుకు వెళ్తాం. కానీ ఇప్పుడు ఈ హిందూ ప్రజలకు బాధ కలిగింది కాబట్టి అందరం బయటకు వచ్చి మాట్లాడాలంటున్నాం. రేపు ఇంకొకరికి కష్టం వచ్చినా కూడా ఫస్ట్ ఉండేది మేమే ఉంటాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. గతంలో ఉన్నాము, ఇప్పుడు ఉంటాం, రేపు కూడా ఉంటాం. కాబట్టి వ్యాఖ్యలకి మీరు రైట్ ఎలాగో చెప్తా ఉన్నారు కదా, ఎలాగో ప్రాయశ్చిత్త దీక్ష విరమణ చేస్తారు కాబట్టి